అంటే ఇప్పుడు ఒక ఫోటో అండ్ కామెంట్ వైరల్ అవుతుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఆహ్, ఒక థియేటర్‌లో కూర్చొని ఉన్నాడు. ఆ ఫోటో వైరల్ అవుతుంది. ఆ థియేటర్ వచ్చి 'అఖండ 2' ప్రదర్శించబడుతున్న థియేటరు. ఆ థియేటర్‌లో అందరికంటే ముందే వచ్చి జగన్ థియేటర్‌లో కూర్చొని చూస్తున్నాడు అని తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. దీన్ని వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నారు. ఇలా మేము మాత్రం పోస్టులు పెడితేమో పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ హైకోర్టులో కూడా కేసేశాడు మా మీద. మీరు మాత్రం ఇలాంటివి పెట్టచ్చా? జగన్ ఎందుకు బాలయ్య సినిమాకెళ్తాడు? అది కూడా ఒంటరిగా ఆయన చూడాలనుకుంటే ఆయనే ఒక షో యేసుకొని సెపరేట్‌గా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి చూస్తాడు గానీ, ఒంటరిగా పోయి కూర్చొని అందరి కామన్‌గా అందరితో కలిసి ఆయన సినిమా చూసే పరిస్థితి లేదు. రెండోది బాలకృష్ణ సినిమా అతను చూడాల్సిన అవసరం ఉంది. ఇలాగ పెట్టుకుంటున్నారు. అంటే దీని వెనకేందంటే గత కొంతకాలంగా వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుంది. పోస్టులు పెడుతున్నారని. అది ఒక బిగినింగ్‌లో అశ్లీల పోస్టులో లేకపోతే పర్సనల్‌గా అటాక్ చేసే పోస్టులకి పరిమితమైంది. తర్వాత రాజకీయంగా విభేదించిన పోస్టులకు కూడా అవి స్ప్రెడ్ అయినాయి. అట్లాగే వైసీపీ వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పు లేదు కానీ అబద్ధాలు చెప్పడం, జరిగింది జరగనట్టుగా, జరగంది జరిగినట్టుగా చెప్పడం, ఇవి వాళ్ళు కూడా పెడుతున్నారు. దాన్ని డీల్ చేయడంలో వీళ్ళు పొలిటికల్‌గా ఎదుర్కొంటే అది బాగుండేది కానీ వీళ్ళు దాని మీద కూడా కేసులు పెట్టడం అనేది మొదలు పెడుతున్నారు. అందుకని వాళ్ళు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రత్యర్థుల మీద చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో జగన్ మీద చాలా పోస్టులు మనకు కనబడుతున్నాయి. ఒకటి జగన్ ఒక ప్లకార్డ్ పట్టుకొని రోడ్లో కూర్చొని ఉన్నాడు. వీళ్ళు వస్తుంటే వీడియో అది యాక్చువల్‌గా. వీళ్ళు వస్తుంటే వీళ్ళ వెనక అంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి అడుక్కుంటున్నాడు. సార్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండని అనేది వీడియో చేశారు. మామూలుగా ఏంటంటే ఎప్పటి నుంచో కూడా పొలిటికల్ కార్టూన్స్ అనేవి ఎప్పటి నుంచో మన దేశంలో ఉన్నాయి. నెహ్రూ మీద చాలా కార్టూన్లు వేశారు అప్పట్లో. అలాగే అందరూ ఎన్టీ రామారావు మీద అయితే ఇంకా బీభత్సంగా వేశారు. సో పొలిటికల్ కార్టూన్లు అంటే అది కూడా ఒక రకమైన ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేసే కార్టూన్లే. అట్లాంటి తప్పు లేదు నిజానికి. కానీ అక్కడి నుంచి దిగజారి ఏమైందంటే వ్యక్తుల జీవితాల మీద, ముఖ్యంగా రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ వ్యక్తిగత సంబంధాల మీద, ముఖ్యంగా స్త్రీల లైంగిక సంబంధాల మీద, లేకపోతే వాళ్ళ సెక్సువాలిటీ మీద అబద్ధాలు ప్రచారం చేయడం, ఇది బాగా పెరిగిపోయింది. సో దీంతో సోషల్ మీడియా వచ్చినాక ఏమైందంటే, ఇంతకుముందు అంటే మన అభిప్రాయం చెప్పాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర చెప్పడం తప్ప వేరే మార్గం లేదు. ఏమన్నా ఉంటే కొంతమంది వ్యాసాలు రాయడం, లెటర్లు రాయడం చేసేవాళ్ళు. అవి ఎప్పుడో పబ్లిష్ అయ్యేవి. దానికి స్పందన కూడా నీకు తెలీదు, ఎవరు ఏమి స్పందించారో కూడా తెలీదు. కానీ ఇవాళ అన్నీ కూడా ఇన్స్టాంట్గా వచ్చేసాయి. నీ అభిప్రాయం ఇన్స్టాంట్గా టక్ అని టైప్ చేయొచ్చు. టైప్ కూడా అవసరం లేదు, వాయిస్లో చెప్తే అది అయిపోతుంది. సో దానికి ఇన్స్టాంట్గా రియాక్షన్స్, లైక్లు, కామెంట్లు వచ్చేస్తాయి. దీంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏంటంటే అది చేస్తున్నారు. దానివల్ల ఇదంతా కూడా స్టార్ట్ చేసింది మోడీని. గుజరాత్లో మన ప్రశాంత్ కిషోర్ ఇది స్టార్ట్ చేశాడు, సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలని. అక్కడి నుంచి ఏంటంటే సోషల్ మీడియాని కావచ్చు, లేకపోతే వాట్సాప్ లాంటి ఈ గ్రూప్ని కావచ్చు, ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. మిస్ఇన్ఫర్మేషన్ ఏమో తెలిసి తెలియకుండా ఇదే నిజం అనుకొని మనం స్ప్రెడ్ చేస్తాం, దాన్ని మిస్ఇన్ఫర్మేషన్ అంటారు. డిస్ఇన్ఫర్మేషన్ ఏమో తెలిసి కావాలని ఇది ఏది నిజమో తెలుసు మనకి, కానీ అబద్ధాన్ని మనం నిజమని చెప్పి ప్రచారం చేయడాన్ని డిస్ఇన్ఫర్మేషన్ అంటారు. సో అలాగే డిస్ఇన్ఫర్మేషన్ని కావాలని వాంటెడ్లీ స్ప్రెడ్ చేయడం అనేది అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇక్కడ కూటమి చేయలేదా, కూటమి చేస్తుంది. వైసీపీ చేయలేదా, వైసీపీ చేస్తుంది.